ఏపీ రాజకీయాలు ఇప్పుడు డిజిటల్ బుక్ చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నాయకుల్లో ధైర్యం నింపేందుకు ఇటీవల ఈ కొత్త అస్త్రాన్ని ప్రవేశపెట్టారు. అన్యాయంగా వేధించిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. సప్త సముద్రాలు దాటి వెళ్లినా వెనక్కి తెచ్చి చట్టం ముందు నిలబెడతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ధీమాను పెంచాయి. అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ కు కౌంటర్ గా వచ్చిన ఈ డిజిటల్ బుక్ నిజంగా వైసీపీకి ధీమా ఇస్తుందా? దీని అమలులో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? వివరంగా విశ్లేషిద్దాం. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తమ సమస్యలు, అన్యాయాలను నమోదు చేసుకునేందుకే వీలుగా ఈ డిజిటల్ బుక్ ను తాజాగా ప్రారంభించారు. దీనిపై ఫిర్యాదులు ఎలా నమోదు చేయాలో నేతలకు శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు నమోదు చేసిన వారికి కౌంటర్ రసీదు కూడా ఇస్తున్నారు. ఏ అధికారి హింసించారు, ఎక్కడ ఏం జరిగింది వంటి అనేక అంశాలను ఇందులో పొందుపరుస్తున్నారు. దీని ద్వారా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమను ఇబ్బంది పెట్టిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే ఆశ, ధీమా వైసీపీ నాయకుల్లో పెరుగుతోంది. రెడ్ బుక్ ను మించిన స్థాయిలో డిజిటల్ బుక్ అమలవుతుందని జగన్ తేల్చి చెప్పడం ఈ ధీమాకు మరింత బలమిచ్చింది. డిజిటల్ బుక్ ఎంత బలంగా ఉన్నా దీని అమలుకు సంబంధించి రెండు కీలక అంశాలు సవాళ్లు విసురుతున్నాయి. అందులో మొదటిది, ఏ బుక్ లో ఫిర్యాదులు నమోదు చేసినా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ ఫిర్యాదులకు ప్రయోజనం ఉంటుంది. అందుకు మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసాన్ని జగన్ బలంగా నమ్మించగలగడం ముఖ్యం. ఇక రెండవది, ఒకవేళ జగన్ చెప్పినట్లుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా ఇష్టానుసారంగా డిజిటల్ బుక్ ను అమలు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం అధికార కూటమి రెడ్ బుక్ అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ హైకోర్టు మాత్రం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అన్యాయంగా అరెస్టు చేసిన వారిని వదిలేయాలని ఆదేశిస్తోంది. కాబట్టి రేపు వైసీపీకి కూడా ఇదే న్యాయపరమైన పరిస్థితి ఎదురవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. డిజిటల్ బుక్ ద్వారా కార్యకర్తల్లో ధీమా నింపడం, వారిలో పోరాట స్ఫూర్తిని పెంచడం ఒక మంచి వ్యూహమే. కానీ కేవలం ధీమా మాత్రమే సరిపోదు. తిరిగి అధికారంలోకి రావడానికి బలమైన క్షేత్రస్థాయి ప్రణాళిక ఉండాలి. అలాగే న్యాయస్థానాలను గౌరవిస్తూనే చట్టబద్ధంగా ఈ ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళతారనే దానిపైన ఈ డిజిటల్ బుక్ విజయం ఆధారపడి ఉంటుంది. వైసీపీ నేతలు ఈ ధీమాతో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.